తెలుగు సినిమా రంగంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినది పెద్దన్న పాత్రనే చెప్పాలి. తొలితరం నుండి నేటి తరం వరకు వారికి సంబంధించిన వారు ఇండస్ట్రీలో బహుముఖ రంగాల్లో విశేషంగా పేరుగాంచారు. మరి వారు ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు గనుక మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్ ప్లేలిస్ట్ లో ఉన్నాయి, అక్కడి నుంచి చూడగలరు. ముందుగా హీరో గట్టమనేని కృష్ణ గారు సూపర్ స్టార్ గా దశాబ్దాల పాటు టాలీవుడ్ లో నేనే నెంబర్ 1 అన్నంత మాస్ ఫాలోయింగ్ ని దక్కించుకున్నారు. ఇక తన వారసునిగా మహేష్ బాబును నిలబెట్టారు. ప్రస్తుతం మహేష్ బాబు అగ్ర కథానాయకుల జాబితాలో టాలీవుడ్ ని శాసిస్తున్నారు. ఇక కృష్ణ గారి పెద్ద కుమారుడు రమేష్ బాబు మొదట హీరోగా తర్వాత నిర్మాతగా రాణించి ఇటీవల కాలం చేశారు. గౌతమ్ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు, ఈయన చూసిన మైలురాళ్లు ఎన్నో. మూగ మనసులు, ప్రేమాభిషేకం, ధర్మదాత ఇలా మరిచిపోలేని కళాఖండాలలో నటించారు. ఈయన కుమారుడే అక్కినేని నాగార్జున స్టార్ హీరోగా కొనసాగుతూ మన్మధుడుగా మంచి బ్రాండ్ సంపాదించుకోగా, అక్కినేని నాగార్జున కుమారులు చైతన్య, అఖిల్ కూడా 3వ తరం హీరోలుగా రాణిస్తున్నారు. ఇక విశ్వవిఖ్యాతగా పేరుగాంచిన ఎన్టీఆర్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఈయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణలు ఇండస్ట్రీ నేలగా, తర్వాత 3వ తరంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు తమ స్టామినాని చాటారు. ఇక రీసెంట్ గా చైతన్య కృష్ణ కూడా వచ్చారు. అలాగే అతి త్వరలో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ కూడా రాబోతున్నారు. ఇక మంచు మోహన్ బాబు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తన మార్కు విభిన్నమైన యాక్టింగ్ తో ఎంతో పేరు తెచ్చుకున్న ఈయన కమ్మ వర్గీయులే. ఈయన వారసులుగా మంచు విష్ణు, మంచు మనోజ్, లక్ష్మిలు ప్రస్తుతం తమ ప్రతిభను కొనసాగిస్తున్నారు. ఇక సోగ్గాడు, జీవన తరంగాలు, స్వయంవరం, దేవత వంటి ఎన్నో ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ లో అలరించిన శోభన్ బాబుని చాలా మంది బ్రాహ్మిన్స్ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక మరో డైరెక్టర్ ఇటీవల రవితేజతో రామారావు ఆన్ డ్యూటీ వంటి సినిమా తీసిన శరత్ మండవ కూడా ఈ కులానికి చెందినవారు. ఇక సీనియర్ నటులు ఇటీవల కాలం చేసిన మన్నవ బాలయ్య గారు కమ్మ వర్గీయులే. అలాగే ఏఎన్ఆర్ తో పలు సినిమాలకు దర్శకత్వం వహించిన కెఎస్ ప్రకాష్ రావు గారు కూడా ఇదే వర్గం. అలాగే వినూత్న నటనతో కొనసాగిన ఆర్టిస్ట్ భాగ్యరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక దేశం గర్వించదగ్గ దర్శకులుగా పేరు తెచ్చుకున్న ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆంధ్రుడు, అధినాయకుడు వంటి సినిమాలు తీసిన పరుచూరి మురళి గారు కూడా, హీరోగా ఒక టైంలో మంచి వెలుగు వెలిగిన శివాజీ అండ్ శ్రీకాంత్లు కూడా కమ్మ వర్గీయులే. ఇక డైరెక్టర్ గోపీచంద్ మల్లేని అండ్ గున్నం గంగరాజులు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక స్టార్ డైరెక్టర్ గా ఎన్టీఆర్ తో దేవరా అనే సినిమా రూపొందించిన కొరటాల శివ గారు, అలాగే పవన్ తో సుస్వాగతం చిత్రాన్ని తీసిన భీమనేని శ్రీనివాసరావు గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక హీరో సర్వానంద్ కూడా చిన్న సినిమాల్లో పెద్ద హీరోగా ఆకట్టుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో రాణిస్తున్నారు ఈయన. ఫిల్మ్ డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా పేరుగాంచిన అక్కినేని కుటుంబరావు గారు కూడా, అలాగే డైరెక్టర్ వీరు పోట్ల లాహిరి లాహిరి లాహిరిలో వంటి కల్ట్ ఫ్యామిలీ స్టోరీని తెరకెక్కించిన వైవిఎస్ చౌదరి ఈ సామాజిక వర్గమే. ఇక డైరెక్టర్ గా, నిర్మాతగా రాణించిన తమ్మారెడ్డి భరద్వాజ గారిది కూడా ఈ సామాజిక వర్గమే. అలాగే హీరో వడ్డే నవీన్, తొట్టెంపోడి వేణులు కూడా ప్రస్తుతం వీరి కెరియర్ డౌన్ ఫాల్ లో ఉంది. ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల కామెడీ పెట్టింది పేరుగా ఈయన అనేక బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు. మరి ఈయన కూడా ఈ సామాజిక వర్గమే. ఇక రీసెంట్ గా తెలుగునాట పాగా వేసిన యాక్టర్ శ్రీలీల కూడా కమ్మ సామాజిక వర్గం వారే. అలాగే అలనాటి స్టార్ డైరెక్టర్ గా, నటుడుగా తెలుగు, హిందీ భాషల్లో విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఎల్వి ప్రసాద్ గారు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. గ్రేట్ యాక్టర్ మురళీమోహన్ గారు కూడా ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబులతో కలిసి అనేక మల్టీ స్టార్ మూవీస్ చేశారు ఈయన. ఇక తర్వాత డి రామానాయుడు గారు కూడా 100కు పైగా చిత్రాలు తెరకెక్కించిన మూవీ మొగల్ ఈయన. ఈయన కుమారుడు వెంకటేష్ స్టార్ హీరోగా రాణించగా, మరో కుమారుడు డి సురేష్ బాబు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని నిర్మాతగా నిలదొక్కున్నారు. వీరి ఫ్యామిలీ నుండి రాణా దగ్గుపాటి, అభిరామ్ కూడా హీరోలుగా రాణిస్తున్నారు. ఇక ఈటీవీ వ్యవస్థాపకులు, పలు సినిమాలకు నిర్మాణం వహించిన రామోజీరావు గారు కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. అలాగే రైటర్ ముల్లపూడి వెంకటరమణ గారు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఇక ఓ బేబీ, జాంబిరెడ్డి సినిమాలతో మనకి చేరువైన హీరో తేజ సజ్జా కూడా
ఈ వర్గానికి చెందినవారే. ఇక పాత తరం దర్శకులు కె బాపయ్య గారు అలాగే నేటి తరం దర్శకులు అనిల్ రావుపూడి కూడా కమ్మ వర్గీయులే. ఇక ఇటీవల కాలం చేసిన మరో డైరెక్టర్ శరత్ గారు కూడా కమ్మ వర్గీయులే. ఇక హీరో నాగశౌర్య కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. చలో సినిమాతో హిట్ కొట్టి స్థిరపడ్డారు. ఇక యాంకర్ గా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. ఈయన తమ్ముడు అశ్విన్ బాబు కూడా హీరోగా నిలదొక్కున్నారు. ఇక యాక్టర్ సుమంత్ అండ్ సుశాంతులు కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక డైరెక్టర్ హేమాంబరధరరావు ఈయన ఎన్టీఆర్ తో దేవత వంటి క్లాసిక్ చేసి ఆకట్టుకున్నారు. ఇక హీరోగా విలన్ గా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్న జగపతి బాబు గారు. ఈయన తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మాతగా డైరెక్టర్ గా దసరా బుల్లోడు సినిమా తీశారు. అలాగే హీరో శ్రీధర్ డ్రైవర్ రాముల్లో ఎన్టీఆర్ తోనూ ముత్యాల ముగ్గు, సీతామహాలక్ష్మి వంటి సినిమాల్లో నటించారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన గిరిబాబు గారు కూడా ఈ వర్గీయులే. ఈయన కుమారుడు రఘుబాబు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక స్టార్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన ఈవివి సత్యనారాయణ గారు కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఆయన కుమారులు అల్లరి నరేష్, ఆర్యన్ రాజేష్లు హీరోలుగా పలు సినిమాలు చేశారు. ఇక సీనియర్ యాక్టర్ సాయి చంద్ గారు కూడా ఇటీవల చిరంజీవితో సైరా నరసింహారెడ్డి అనే సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రను పోషించి పేరు తెచ్చుకున్నారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుండెపోటు గుమ్మడిగా పేరు తెచ్చుకున్న నటులు గుమ్మడి గారు. అలాగే అల్లరి ప్రియుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అడవి రాముడు వంటి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు గారు కూడా ఈ వర్గం వారే. ఇక అలనాటి డైరెక్టర్లు తాతినేని ప్రకాష్ రావు, తాతినేని రామారావు గారు కూడా ఈ వర్గానికి చెందినవారే. ఇక తమిళ డైరెక్టర్ లింగుస్వామి కూడా కమ్మ సామాజిక వర్గీయులే. అలాగే తమిళ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇక్కడ స్టార్ గా నిలదొక్కున్న రాజశేఖర్ గారు కూడా ఈ వర్గీయులే. మరో డైరెక్టర్ క్రిష్ గారు కూడా, అలాగే డైరెక్టర్ వెంకీ అట్లూరి కూడా తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను వంటి చిత్రాలు తీశారు. ఇక నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ ఒకటి అడక్కు అంటూ తన మూవీస్ లో కామెడీయే ప్రధానంగా నడిపించిన కామెడీ స్టార్ ఈయన. ఇక రైటర్స్ పరుచూరి బ్రదర్స్ చిరంజీవి, బాలయ్యలతో అనేక సినిమాలకు వర్క్ చేసిన ఘనాపాటి రచయితలు వీరు. అలాగే రైటర్ గా, నటునిగా గుర్తింపు తెచ్చుకున్న పోసాని కృష్ణమురళి గారు కూడా ఈ సామాజిక వర్గమే. ఇక అలనాటి మరో నటులు జగ్గయ్య గారు. ఈయన ఏఎన్ఆర్ తో కలిసి ఎన్నో సినిమాలు చేసి హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు. అలాగే నేచురల్ స్టార్ గా తనకంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరో నాని. మరో హీరో మాస్ ఆడియన్స్ కి బాగా చేరువైన గోపీచంద్. అలాగే మరో హీరో రామ్ పోతినేని కూడా ఈ సామాజిక వర్గానికి చెందినవారే. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.